24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పోలీసులకి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సప్త సముద్రాలు దాటినా కూడా మిమ్మల్ని వెతికి మిమ్మల్ని మీకు శిక్షిస్తాం, మిమ్మల్ని ఇది చేస్తాం అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేంత స్థాయిలో వాళ్ళు ఏం చేశారని సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళందరినీ అరెస్టుకి సంబంధించి ఆయన చేసినటువంటి, కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి తగ్గట్టుగా కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేం కొత్త కాదు హరీష్. గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన మీ అంతు చూస్తానని బెదిరించాడు. అవును, మీకు బాగా హైలైట్ అయిన సీన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ లో, విశాఖ ఎయిర్పోర్ట్ లో నిన్ను గుర్తు పెట్టుకుంటా, నీ అంతు చూస్తా అని చెప్పారు. సో అట్లానే ఆయన చాలా మందిని గుర్తు పెట్టుకొని ఆయన వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించిన మాట వాస్తవం. గతంలో 2019 నుంచి 2024 వరకు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే 2019 నుంచి 2024 వరకు వాళ్ళని ఇబ్బంది పెడుతూ మిగతా ఎవరైతే ఆయన బందీ మాగదులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించేలాగా చేశారు. సునీల్ గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, సీతారామాంజనేయులు గారు కావచ్చు, క్రాంతి రాణా టాటా కావచ్చు, అలాగే విశాల్ గున్ని కావచ్చు, వీళ్ళందరూ ఏంటండి, ఎప్పుడైనా మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద కేసులు మీరు చూశారు కదా. ఎప్పుడు ఏ హయాంలో చూశారు? ఫస్ట్ మీరు 2009లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఐఏఎస్లు బలిపశువులు అయ్యారు. 2000 ఆ తర్వాత నేను కూడా ఎప్పుడు చూడలేదు హరీష్. ఎవరి ప్రభుత్వ హయాంలో కూడా నేను ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లా ఆరోపణలు ఎదుర్కోవడం నేను ఎక్కడ చూడాల. ఆ 2004 నుంచి 2009లో చేశారు. ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్య కాలంలో మళ్ళీ అవే ఆరోపణలు, మళ్ళీ అవే ఐపీఎస్ అధికారులు ఈసారి ఎదుర్కొంటా ఉన్నారు. ఆ రోజు ఐపీఎస్ అధికారులు ఎందుకు బతికిపోయారంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఎదగడం మీద దృష్టి పెట్టారు. ఆయన పాలిటిక్స్ లోకి ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలి. ఆయన కేవలం పాలిటిక్స్ లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోనంటే ఆ రోజు కూడా అధికార దుర్వినియోగం చేసి ఐపీఎస్లను కూడా శంకరగిరి మాన్యాలు పట్టించేవాడు. ఆ రోజు ఆయన లేదు అట్లా. సో ఈసారి ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి, మీరు ప్రతిపక్షంలోనే వార్నింగ్లు ఇచ్చిన వ్యక్తి ఒక్కసారి అధికారం చెవి చూసిన తర్వాత వార్నింగ్లు ఇవ్వకుండా ఉంటాడా? ఓకే, డెఫినెట్ గా వార్నింగ్లు ఇస్తాడు. ఇవాళ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? పేర్లు పెట్టి చెప్పారు. మీరు అబ్జర్వ్ చేస్తే సుబ్బారాయుడు, చంద్రబాబు నాయుడు గారు ఎఫిషియెంట్ అధికారి అని సుబ్బారాయుడు అనే ఆయన్ని తిరుపతికి తీసుకొచ్చుకున్నాడు. ఆయన ఎఫిషియెంట్ అధికారి. అలాగే ద్వారకా తిరుమలరావు గారు డీజీపీగా ఆయన వచ్చిన అనతి కాలంలోనే అఫ్కోర్స్ కొంత అలసత్వం ఉండొచ్చు కింది స్థాయిలో, కానీ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు పర్ఫెక్ట్ గా చాలా పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలన్నింటినీ తిరిగి బయటికి తీసిబట్టి సరిదిద్దే కార్యక్రమం చేస్తున్నారు ఆయన. సో వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి మీ అంతు చూస్తానంటున్నారు. సప్త సముద్రాల వెనక దాగి ఉన్నా నేను మిమ్మల్ని పట్టుకొని తీరుతాను, వదలను అని చెప్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? మీరు బ్లాక్మెయిల్ చేయదలుచుకున్నారు. నేను రేపు అధికారంలోకి మళ్ళీ వస్తాను, మీరు గనక మా మీద ఏమన్నా చర్యలు తీసుకుంటే ఖబర్దార్ మీ అంతు చూస్తానని చెప్పదలుచుకున్నారు. అంటే మీరు చట్ట ప్రకారం వ్యవహరించొద్దు అని. 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందంటే చట్ట ప్రకారం వ్యవహరించడం మర్చిపోయారు పోలీసులు. ఆయన ఒత్తిళ్ళు అలా ఉంటాయి. ఆ రోజు కూడా ఆయన ఒత్తిళ్ళు అలా ఉండబట్టే శ్రీలక్ష్మి లాంటి టాప్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె, దేశం ఆమె వైపు చూసింది. ఆమె ఐఏఎస్ కొట్టినప్పుడు టాప్ ర్యాంకర్ ఆమె. అలాంటి ఆమె ఎలాంటి పరిస్థితులు జీవితం నాశనం అయిపోయింది. సో వీళ్ళ మీద ఒక ఒత్తిడి ఉంటుంది హరీష్. ఎట్లా అంటే ఇదా అదా తేల్చుకో, నువ్వు ఉంటావా, ఇది చేస్తే ఉంటావు, చేయకపోతే పోతావు. ఈ రకమైన అనధికారికంగా ఈ రకమైన ఒత్తిడి ఉంటుందని కొంతమంది చెప్తా ఉన్నారు. నాకు తెలియదు, సబ్జెక్టివ్ కరెక్షన్, ఆ రకంగా చెప్తా ఉన్నారు. అందుకే వాళ్ళు సరే మనుగడ సాగించడం కోసం మనం అనే వాళ్ళము అస్తిత్వం కోసం తప్పక చేయాల్సిన పరిస్థితులకు నెట్టి వేయబడతాడట వాళ్ళు. అలా చేస్తాడట అతను. ఆ రకంగా చేశారు. ఇవాళ ఆయన బెదిరించిన దానికి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చాలా కరెక్ట్గా ఇచ్చారు. నిజంగా నేను చెప్తున్నా హరీష్, అలా చేసినప్పుడు మీరు పోలీస్ అధికారులు ఎందుకు కామ్గా ఉన్నారు?
పోలీస్ అధికారుల సంఘం ఉంది కదా, ఐపీఎస్ అధికారుల సంఘం ఉంది కదా, మీరు వెంటనే మీరు మా మీద ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తాడు మమ్మల్ని అని చెప్పి మీరు ఎందుకు కేసు వేయకూడదు, ఎందుకు ఫిర్యాదు చేయకూడదు? మీరు నేరుగా మీరు చేయొచ్చు కదా, అది మీ హక్కు కదా. అది అధికారులు మీరు ఎవరికి పార్టీలకు కానీ గవర్నమెంట్ కూడా మీరు వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇండివిజువల్ గా వీళ్ళు ఎంతలా అయిపోయిందంటే హరీష్, అసలు చేయాల్సిన పనులు కూడా చేయకుండా స్తబ్దత వస్తే ఆ స్తబ్దతని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు. ఎస్, మీరు ఇవాళ మీరు కదలండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని గట్టిగా గతమాయించినప్పటికీ మొత్తం వ్యవస్థ కదిలి 100 మందిని లోపలేస్తున్నారు ఇవాళ. దానికి గగ్గోలు పెట్టేసి నేను అదేదో చేస్తా ఇదేదో చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినకు అర్థం ఉండాలి కొంచెమైనా. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని మళ్ళీ చెప్తున్నా, వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి నీ తల్లి మీద చెల్లి మీద పోస్టులు పెడితే అతను కాపాడడానికి నువ్వు చూస్తున్నావంటే అసలు అంటే తల్లిని తిట్టినా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చెల్లిని తిట్టినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే విజయమ్మ గారు విమర్శించండి, తల్లిని విమర్శించండి, విజయమ్మ గారు ఆయన విమర్శించవచ్చు, అదే విమర్శించవచ్చు. అమ్మా నువ్వు షర్మిల గారి మాట విని నీకు కళ్ళు నీకు కళ్ళున్నా నువ్వు చూడలేకపోతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం అనండి, ఓకే. అంతే. అసలు షర్మిల గారు పుట్టలేదంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి పుట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఆయన పుట్టలేదంట. అంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారు, కానీ షర్మిల గారు పుట్టలేదంట. విజయమ్మ గారికి అడగండి అంటున్నారు. ఇంత దౌర్భాగ్యమైన కామెంట్ చేస్తే ఏ కొడుకైనా గాని వాడికి తల్లికి విభేదాలు ఉండని అబ్బా. ఇంత దుర్మార్గం, ఒక కొడుక్కి ఓ తల్లికి విభేదాలు ఉండని అబ్బా. కొడుకునేవాడు వేరే వాడు వచ్చి వాడి తల్లి మీద ఇలాంటి కామెంట్ చేస్తే నరికేయుడు. మాట అన్న, ఎవరన్నా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అమ్మ అని తిడితే అసలు ఇంత దారుణమైన రియాక్ట్ అవుతాం మనిషి అన్నవాడు ఎవడైనా సరే. అంటే ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి, క్యారెక్టర్ ఏంటి అయింది అనేది వాళ్ళ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు హరీష్. ఇది దేనికి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నేను చెప్పాను కూడా, నా ఛానల్ చెప్పాను కూడా, పోలీసులు దీని మీద కేసులు నమోదు చేయాలని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఎస్, పోలీసులు చేయాల్సిన పనులు కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ గారు సుమోటోగా మీ కేసులు స్వీకరిస్తాం, ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి మీరు ఆ మాట మాట్లాడితే, పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తే, బెదిరిస్తే, ప్రభుత్వ అధికారులను మీరు ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తే మీ మీద సుమోటోగా కేసు పెడతాం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సూపర్. నేను అంటున్నా పెట్టాలి అంటున్నా. ఇప్పుడు మాట్లాడితే కాదు హరీష్, ఇంక నుంచి మాట్లాడితే కాదు, కొండంత ధైర్యాన్ని ఇచ్చాడు ఆయన పోలీసులకి, నిజంగా భరోసాని ఇచ్చాడు. మీరు పవన్ కళ్యాణ్ గారిని నేనున్నా మీ వెనకాల నిలబడ్డాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే హరీష్, ఆయన గతంలో ఏ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు మాట అనాలి. అవును అవును, చాలా మీ మీద ఎలాంటి ఒత్తిడి నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. మీరు ఇప్పటి నుంచి ఆయన వెళ్తున్నప్పుడు ఇలా చేతులు కొట్టుకుని వెళ్తున్నప్పుడు పోలీసులు చాపితే, మేము మీ మీద ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మాకు తెలుసు, మా పని మేము చేస్తాం, మీ పని ఏం చేస్తాం మీరు చేయండి. వైజాగ్ హోటల్లో కూడా 10 సార్లు కూర్చో, మీరు లోపల దిగండి, మీరు లోపల కూర్చోండి అంటున్నా కూడా ఆయన ఎంత అలా లోపలగా చాలాసార్లు చెప్పుకొచ్చారు కూడా. ఎవరో ఐపీఎస్ ఆయన పోలీసుల్ని అంత గౌరవించే వ్యక్తి చట్ట ప్రకారం వ్యవహరించట్లేదని బాధతో మనం మాట్లాడాడు, అంతే తప్ప ఈయనలాగా బ్లాక్ మెయిల్ చేయలే. ఏ రోజు కూడా ప్రతిపక్షం నువ్వు బ్లాక్ మెయిల్ చేశాడా? ఈయన బ్లాక్ మెయిల్ చేస్తాడు. నిర్ణయాలు తీసుకోండి అని చెప్తున్నారు ఆయన. ఇప్పటికైనా పోలీసు అధికారుల సంఘాలు, ఐపీఎస్ అధికారుల సంఘాలు ఏమైనా ఉంటాయి, ఎవరైనా కానీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ గతంలో అంటే ఈ పెయిన్ ఎవరికి ఉంటదంటే పోలీసులకే ఉంటది కదా పెయిన్. ఆ పెయిన్ ఉండే పోలీసులు కేసు పెట్టాలి ఆయన మీద, పెడితే తప్ప ఇంకొకళ్ళు అట్లా మాట్లాడకుండా ఉంటారు కదా. అంత అలసత్వం తీసుకొని మిమ్మల్ని బెదిరిస్తే ఏంటి? మీరు ఐపీఎస్ చదివారండి, ఐపీఎస్ చదివారు, మీ చాలా అంటే బాధ్యతగా మీరు వ్యవహరిస్తారు. మిమ్మల్ని చూసి నమ్మకంగా బయట ప్రజలు తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో మీలాంటి వాళ్ళు ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు, వాళ్ళ మీద కూడా వాళ్ళు కూడా ప్రలోభాలకి. చాలా బాగా చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. కనీసం ఆ భరోసాతోనైనా రాబోయే రోజుల్లో ఆయన మీద కేసు పెడతారని మనం ఆశిద్దాం. ఎందుకంటే అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఎలా నిలబడ్డారో తెలుసు. ఇప్పుడు ఈ రోజు పోలీసుల వెనకాల ఆయన బలంగా నిలబడితే పోలీసులకి నిజంగా చాలా మందికి ఒత్తిళ్లు ఉంటాయి, ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ. ఇండివిజువల్ గా ఒక పర్సన్ నుంచుంటే ఆయన స్థాయి ఏంటో తెలుసు, ఆయన ఎంత బలంగా నిలబడతారో తెలుసు. మరి ఈసారి అయినా సరే పోలీసులు ఆయన అండతో చూసుకుని, అటు అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ తో అయినా సరే పోరాడగలిగే సత్తా ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన
తీసుకొచ్చినటువంటి ఇన్స్టిట్యూట్ తీసుకుంటే పెడతారో లేదో చూడాలి. మరి అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి కోపం రావాలి. వాళ్ళకి చీగుని తురుపు ఉప్పు కారం తినే మనుషులు కాబట్టి డెఫినెట్ గా అన్ని సందర్భాల్లో వాళ్ళు రియాక్ట్ అవుతున్నటువంటి సందర్భాలు చూసాం. మరి దీనికన్నా వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి చూద్దాం. రైట్.